ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపడతాం. హోలీ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీతం నుంచి 61వ పాట. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లమెల్లగా నన్ను నడిపయ్యా. అంధకార లోయల్లో నేనుండగా నీ సిలువ నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. శత్రువైన సాతాను ఎదుట విందు చేసావు, నాకు నీ రక్షణ అనుగ్రహించి అని నిండు హృదయంతో దేవుని స్తుతిస్తూ ఈ పాట అందరం కలిసి దేవుని మహిమపరుస్తూ పాడుకుందామండి. 61వ పాట. హోలీ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీతం నుంచి 61వ పాట అండి. అందరూ తీసుకోండి. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను
మన హోలీ ప్రేయర్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతముల నుంచి రెండో పాట, నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును అనే పాట పాడుకుందాం. మన యేసయ్య మాటలు ఎంతో సత్యమైనవి, ఆయన తీర్పులు కూడా ఎంతో న్యాయమైనవి. కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడి జీవిద్దాం అందరం కలిసి. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైంది, ఆయన ఉగ్రత కూడా అంతే ఘోరమైంది. కాబట్టి దేవుని ప్రేమకు లోపడేటట్టుగా నా ప్రాణమా నువ్వు నా దేవుని ప్రేమకు లోపడేటట్టు జీవిద్దాం. అదేవిధంగా యథార్థులకు ఆయన కీడము, న్యాయస్థులకు ఆయన ప్రాకారము. కాబట్టి మనందరం కలిసి యేసయ్యా నా ప్రాణమా దేవుని ఆజ్ఞకు లోబడి జీవించుమా అనే పాట పాడుకుందాం. నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును. నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును. దేవుని మాటలు ఎంతో సత్యమైనవి, దేవుని తీర్పులు ఎంతో న్యాయమైనవి. దేవుని మాటలు ఎంతో సత్యమైనవి, దేవుని తీర్పులు ఎంతో న్యాయమైనవి. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని మాటకు లోబడి జీవించుమా. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని మాటకు లోబడి జీవించుమా. నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును. దేవుని ప్రేమెంతో శ్రేష్టమైనది, దేవుని ఉగ్రత ఎంతో ఘోరమైనది. దేవుని ప్రేమెంతో శ్రేష్టమైనది, దేవుని ఉగ్రత ఎంతో ఘోరమైనది. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని ప్రేమకు లోబడి జీవించుమా. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని ప్రేమకు లోబడి జీవించుమా. నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును. యథార్థులకు ఆయన కీడము, న్యాయస్థులకాయన హారము. యథార్థులకు ఆయన కీడము, న్యాయస్థులకాయన ప్రాకారము. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించుమా. నా ప్రాణమా విని మరచిపోకుమా, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించుమా. నా ప్రాణమా వేచి చూడుమా జీవము గల దేవుని న్యాయ తీర్పును. దేవునికి స్తోత్రం అండి. మనం ఇప్పుడు మన హోలీ ప్రేయర్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 330వ పాట అందరం కలిసి స్తుతిస్తూ పాడు. నమ్ము సోదర యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుస్తూ ఉన్నాడు. మన యేసయ్య ఎంతో ప్రేమతో ఎంతో కనికరంతో ఆయన మన కొరకు ఎంతో జాలి వహించి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఈ పాప లోకంలో మనకి శాంతి లేదు, ఈ రోగ బాధలందు మనకి ఎప్పుడు వేదనే. కానీ యేసయ్య చింత చేరినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు, మనకి నిండు సమాధానాన్ని మన హృదయంలోని కుమ్మరిస్తాడు. అలాగే భారమైన బ్రతుకులో కృంగాల్సిన అవసరం అనేది లేదండి. ఎప్పుడైతే నీ భారాన్ని యేసయ్య మీద మోపుతావో అప్పుడు ఆయన నీకు సంపూర్ణ సమాధానాన్ని, శాంతిని హృదయంలో కుమ్మరిస్తారు. మరందరం కలిసి దేవుని నిండు హృదయంతో, ఎవరైతే రక్షణ పొందాను అని అనుకుంటూ కూడా దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు చాలా దూరంగా యేసయ్యకి మిగిలిపోయి ఉన్నవేమో, కానీ ఇప్పుడు యేసయ్య 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. త్వరగా వచ్చే యేసయ్య చెంతకి ఆయన ప్రేమతో జాలితో పిలుస్తూ ఉన్నాడు. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము
సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. ఈ పాపలోకమందు నీకు శాంతి లేదుగా, నీ రోగ బాధలందు ఎప్పుడు వేదనేగా. ఈ పాపలోకమందు నీకు శాంతి లేదుగా, నీ రోగ బాధలందు ఎప్పుడు వేదనేగా. అడుగుమో ప్రభు యేసుని, అడుగుమో ప్రభు యేసుని, స్వస్థపరచును నిన్ను ఈ క్షణమందే, స్వస్థపరచును నిన్ను ఈ క్షణమందే. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. భారమైన బ్రతుకునందు కృంగుటిందుకు, నీ భారమో సిలువపైన యేసు మోసెను. భారమైన బ్రతుకునందు కృంగుటిందుకు, నీ భారమో సిలువపైన యేసు మోసెను. చూడుమో దేవుని ప్రేమ, చూడుమో దేవుని ప్రేమ, ఎంత గొప్పది ప్రేమ నీ పైన నా పైన, ఎంత గొప్పది ప్రేమ నీ పైన నా పైన. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. కాలమెంత త్వరితముగా తరుగుచుండెను, కడబూరా మ్రోగు వేళ ఆసన్నమాయెను. కాలమెంత త్వరితముగా తరుగుచుండెను, కడబూరా మ్రోగు వేళ ఆసన్నమాయెను. వచ్చును ప్రభు వేగమే, వచ్చును ప్రభు వేగమే, కొనిపోవును పరమా రాజ్యమునకే, కొనిపోవును పరమా రాజ్యమునకే. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరా యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. రరమ్ము సోదరి యేసు చెంతకు ప్రేమతో జాలితో పిలుచుచున్నాడు. అలాగే హోలీ పినల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీతం నుంచి 316వ పాట. నీ పాత సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా నాదు జీవమా అని నిండు హృదయంతో ఆయన స్తుతిస్తూ పాడుకుందాం. ఎందుకో తెలుసా, ఒక్క క్షణం ఆయన మనల్ని మర్చిపోయినా, ఆయన మనల్ని విడిచిపెట్టినా మన మనుగడ అనేది ఈ లోకంలో లేదు. కానీ కేవలం ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ సజీవ లెక్కలో నిలబెడుతూ ఆరోగ్యవంతులుగా చేస్తూ ఇంతలా మనకి కృప చూపిస్తుంది. కాబట్టి నీ పాత సన్నిధే నాకు మేలు ప్రభువా అని పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు ప్రాణమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా
యేసు నాదు ప్రాణమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నా యేసు నాదు జీవమా, నా యేసు నాదు సర్వమా, నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు ప్రాణమా, నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు ప్రాణమా. దేవునికి స్తోత్రం. మన హోలీపైన గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 318వ పాఠం. గడిచిన కాలం కృపలో మమ్మ కాచిన దేవా నీకే స్తోత్రం. కాచిన దేవా మాకు నీకే స్తోత్రం అని అందరం కలిసి పాడుకుందాం. గడిచిన కాలం కృపలో నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. నన్ను కాచిన దేవా
దేవునికి స్తోత్రం అండి. మన హోలిపినల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీత నుంచి 320వ పాట పాడుకుందాం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే నాకు ఆధారం ప్రభా. ఆశ్రయము, ఆపత్కాలంలో ఆశ్రయము నీ నామమే ప్రభా అని రెండు మనసుతో నాకున్న పరిస్థితులు, ఇప్పుడున్న క్లిష్ట సమయంలో నాకున్న ఏకైక ఆధారం, నా ఆశ్రయదుర్గం నువ్వే అని నిండు మనసుతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుకుందాం. 320వ పాట అండి. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రీమాల సంద్రంలో పడి ఉండగా. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రీమాల సంద్రంలో పడి ఉండగా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా,
మన హోలీ బైబిల్ గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతముల నుంచి 521 పాఠం. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలిచును అనే పాట పాడుకుందాం. ఎడారులు, లోయలు, మన జీవితంలో కష్టాలు, కన్నీరు, బాధ, వేదన ఇవన్నీ ఎన్నున్నా కూడా నా హృదయంలో ఎప్పటికీ వెరవనివ్వను. గాయపడిన యేసయ్య నా ముందు నడుస్తున్నప్పుడు నాకు ఈ కష్టాలు, నా బాధలు, నా కన్నీరు ఇవన్నీ నాకు ఏ పాటివి. కాబట్టి ఈ క్షణమే, ఈ దినమే, ఈ సెకనే నేను నా జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నాను. రానున్న కాలం కలతనివ్వకపోయినా, కన్నీరు నా ముందున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితి నా ముందున్నప్పటికీ కూడా, ప్రవాహం వలె శ్రమలు నా ముందు వచ్చినప్పటికీ యుద్ధ కేక నా నోట యేసునామమే. యేసయ్యా నువ్వుంటే నాకు చాలు, ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా నేను భరిస్తాను, విరోధమైన ఆయుధం నాకేం చేయదు, నువ్వు నాకు నిస్సిగా, నువ్వు నాకు తోడుగా ఉంటావయ్యా అని అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ఎడారులు, లోయలు ఎదురు వచ్చినా, వెన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు, లోయలు ఎదురు వచ్చినా, ఎన్నడెవరు నడువని బాట అయినను. మెరువదెన్నడైనను నాదు హృదయము, మెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదం ముందు నడిచెగా, గాయపడిన యేసు పాదం ముందు నడిచెగా. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చినా, యుద్ధకే నా నోట యేసునామమే. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చినా, యుద్ధకే నా నోట యేసునామమే. విరోధమైన ఆయుధం ఏమి చేయదు, విరోధమైన ఆయుధం ఏమి చేయదు. యెహోవా నిస్సియే నాకు విజయము, యెహోవా నిస్సియే నాకు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత తోడు నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడు నిలుచును. దేవునికి స్తోత్రం. మంచి ఇప్పటి వరకు కొద్ది సమయం పాటలతో ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి ఈ సమయంలో మనమున్న స్థలములో మోకరించగలిగిన వారు మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతములో ఓపికతో పరిగెత్తుమని భక్తులు ఏ విధంగా అయితే వారు ఆ విధంగా ప్రభులో కొనసాగారో, మనకు దేవుడు మన ముందు పెట్టిన ఈ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగిద్దాం. కష్టాలైనా, కన్నీళ్ళైనా, వేదనైనా, బాధలైనా, బలహీనతలైనా ఆదుకొని ఆదరించి మనలను ప్రేమించిన మన ప్రభు ద్వారా అత్యధికమైన విజయాన్ని తప్పక పొందుతామన్న నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. దయచేసి మీరున్న స్థలములలో అటు ఇటు తిరగవద్దు. మీరు మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా మీరున్న స్థలములోనే కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనతో మీ హృదయాలను ఏకీభవించండి. మీ నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు చెప్పారు. మనకున్న ఆధారం, మనకున్న ఆశ్రయం మన ప్రభువే. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని మనము ఆరాధించే మన ప్రభు, మనము కలిగి ఉన్న మన ప్రభు సజీవుడు. ఆయనకి అసాధ్యమైందంటూ లేదు. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చిన భక్తులు వారి ముందున్న ప్రభువు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నారు. నిరీక్షణతో ముందుకు సాగారు. ప్రతి సమస్యను జయించగలిగారు. ప్రభు మనతో ఉంటే, ప్రభు మనకు తోడుగా ఉంటే, మనం ఆయన మీద ఉన్న విశ్వాసంతో ముందుకు వెళ్తే తప్పక మనకు ప్రభు కృప ద్వారా విజయం ఉంది. ప్రార్థన చేద్దాం. దయచేసి అడగండి, మొరపెడదాం. మన ముందు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ మనకొక ఆశ్రయం ఉంది, మనకొక ఆధారం ఉంది, మనకొక గొప్ప రక్షణ ఉంది. కనుక విశ్వాసంతో ప్రభుపై ఆధారపడదాం. యెహెజ్కేలు భక్తులతో ఇశ్రాయేలు అంటున్నారు, మా ఎముకలు ఎండిపోయెను, మా ఆశ విఫలమైపోయేని, మేము నాశనమైపోయాము అనుకున్నారు వాళ్ళు. ఎండిపోయినాయి మా ఎముకలు, ఇక జీవం లేదు, ఇక అవి బ్రతికే అవకాశాలు లేవు అనుకున్నారు. మా ఆశ విఫలమైపోయింది. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నేనెంతో ఆశతో ఎదురు చూశాను, కానీ నా ఆశ చెదిరిపోయింది. మా ఆశలు విఫలమైపోయినాయి అన్నారు. ఇక మేము నాశనమైపోయామన్నారు. నిరాశలో ఉన్నారు, అన్నీ పోగొట్టుకున్నారు. కానీ యెహెజ్కేలు భక్తుడు చెప్పాడు, భయపడొద్దు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసే దేవుడు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడు నాతో చెప్పాడు అని యెహెజ్కేలు ధైర్యంగా ప్రభు ఏమైతే చెప్పారో ఆ మాటలు ఇశ్రాయేలుకు గురించి ఆయన చూపిన దర్శనాన్ని, ఎండిపోయిన ఎముకల్లో, కేవలం ఎండిపోయిన ఎముకల్లో దేవదూత యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అంటే అవి ఎండిపోయిన ఎముకలయ్యా అన్నాడు. మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడితే ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చాయి, నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, ప్రాణం వచ్చింది, ఆత్మ వారిలోనికి వచ్చింది. ఎవరు లెక్కింపలేని గొప్ప సమూహంగా నిలబడ్డారు. అది ప్రభువుకు అసాధ్యమైంది లేదు. ఈరోజు మీరున్న స్థలములో ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా,
ప్రభునందు విశ్వాసం ఉంచండి. నా దేవుడు ఎండిపోయిన మొద్దును చిగురు పుట్టించగలవాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయగలిగిన వాడు. గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. గాయపడిన గాయాలను బాగు చేయగలిగిన వాడు. ప్రభువా నీకు వందనాలని చెప్పండి. ప్రపంచమంతా భయంకరమైన ఈ కరోనా వైరస్ ప్రభావం వలన గుండె చెదిరిపోయిన పరిస్థితులతో ఉంటున్న ఈ లోకానికి ప్రభువే ఆధారము, ప్రభువే ఆశ్రయం, ప్రభువే మనకు ఆధారం. ప్రభుపై ఆధారపడదాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. దయచేసి అందరూ ప్రార్థన చేయాలి. నువ్వు ఇల్లునే ఒక మందిరంగా భావించండి. మీరున్న చోటే మోకరించండి. కలిసి ప్రార్థన చేద్దాం. కన్నీరు కారుద్దాం. ప్రభువుకు అప్పగిద్దాం. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు. ప్రభు కోసం నిలబడే వ్యక్తి నువ్వు కావాలి. బద్దలైపోయిన సందులో నిలబడే వాళ్ళు కావాలన్నారు. ఈరోజు బద్దలైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. గుండె చెదిరిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దిక్కు తోచని పరిస్థితులు మన ముందున్నాయి. అయినా ప్రభు కోసం నిలబడితే ప్రభు మనల్ని నిలబెడతాడు. దయచేసి ప్రార్థన చేయి. ప్రభువా నీకు అసాధ్యమైంది లేదు, నీకు అసాధ్యమైంది లేదు. మా కన్నీటి బొట్టు తుడిచే దేవుడు. ఆకోరు లోయే, శపించబడిన లోయే, బాధకరమైన లోయే, దుఃఖంతో కూడిన లోయే. కానీ యెషయా భక్తుడు ప్రవచించాడు, ఆకోరు లోయను నిరీక్షణ దూరంగా చేస్తానని. ఆశ లేని, ఆదరణ లేని లోయ ఆకోరు లోయ. ఆ లోయను ప్రభు చెప్పారు, నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నానని. నువ్వే మార్గం గుండా వెళుతున్నావో, ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో ప్రభుకు అసాధ్యమైంది లేదు. కానీ నీవున్న చోటే, నీవున్న పరిస్థితుల్లో ప్రభుకు అప్పగించు. ప్రభువా నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి, నా జీవిత పరిస్థితులు ఇవి, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నాకు సహాయం చేయి. అది నీ నిరుద్యోగ జీవితం కావచ్చు, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అది నీ అనారోగ్య సమస్య కావచ్చు, అది మన బిడ్డల సమస్య కావచ్చు. మన ముందు ఎటువంటి సమస్యలు మన ముందున్నా భయపడొద్దు, భయపడొద్దు అని పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడిన మాటలు ఉన్నాయి. ప్రభు ఈ రాత్రి హృదయపూర్వకంగా మనలను మన ప్రభు చేతులకు అప్పగిద్దాం. ఆయనకు అసాధ్యమైంది లేదు. శూన్యములో సృష్టిని సృష్టించిన దేవుడు, శూన్య మండలములో భూమిని వేలాడి తీసిన దేవుడు. ప్రభుకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు జ్ఞాపకం చేసుకో. మా ప్రాంతాలు, మా రాష్ట్రాలు, మా దేశం అల్లకొల్లాలుగా ఉంది ప్రభువా. దయచేసి ఆదరించండి, దయచేసి కాపాడండి. త్వరలో ప్రభువా మేము స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించాలి. కనుక ఇటు భయంకరమైన పరిస్థితుల్లో మీరు తప్ప మాకు ఆశ్రయం లేదు. ప్రభుకు అప్పగిద్దాం. పూర్వ దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినాయి ఇశ్రాయేలులకు. అలాంటి సమయంలో వారు దేవుని సందులో నిలబడ్డారు, ప్రార్థించారు, సహాయం పొందుకున్నారు. దయచేసి ఈ సమస్యను కూడా, ఇది పెద్ద సమస్యగా ఉన్నప్పటికీ భయపడొద్దు. మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినవాడు, ఆయన సమాధిని జయించినవాడు, ఆయన సాతాను జయించినవాడు. అంత గొప్ప జయశీలి మన యేసు ఉండగా, నా యేసు నాతో ఉండగా నేనెందుకు భయపడాలి, నేనెందుకు వెరవాలి, నేనెందుకు కుంగిపోవాలన్న దేవుని సన్నిధిలో నువ్వెందుకు కుంగిపోతున్నావు? నిన్ను పోషిస్తాడు దేవుడు. ఏమీ లేదని ఒకవేళ కుంగిపోతున్నావేమో, భయపడొద్దు, ప్రార్థన చేయి. కరువు దినాల్లో ఏలియా ప్రార్థించాడు, కాకుల ద్వారా దేవుడు పోషించాడు.
నువ్వెవరిని అడగక్కర్లేదు, దేవుణ్ణి అడుగుతూ ఉండు, దేవునికి చెప్తూ ఉండు. ప్రభువా, ఇది నా పరిస్థితి, ప్రభువా ఇది పరిస్థితి, నాకు సహాయం చేయి. హృదయపూర్వకంగా ప్రభువుకి అప్పగించు. హృదయపూర్వకంగా నీ విన్నపాన్ని దేవునికి చెప్పు. తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. తప్పక నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన పరిస్థితులు మార్చే దేవుడు. దయచేసి ప్రార్థన చేద్దాం, దయచేసి అడుగుదాం. ప్రభు ఎదుట మన సమస్యను చెప్పుకుందాం. అయ్యా, సహాయం చేయాలయ్యా, ఇటు పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది మా దేశము. ప్రభువా కాపాడు, ప్రభువా కరుణించు నాయన. మా దోషాలే, నా కుటుంబ దోషాలే, నా ప్రార్థనాహీనతే, భయము లేకపోవటమే, నీ వాక్యానికి లోబడకపోవటమే ఈ కారణాలు. ప్రభువా నన్ను క్షమించు. మొదటిగా మనల్ని మనం ఒప్పుకుందాం, మనల్ని మనం ప్రభు దగ్గర సరి చేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా, ప్రభువా నాకు కావాలి నీ శక్తి, నాకు కావాలి ధైర్యం, నాకు కావాలి విజయం. సిలువ విజయానికి చూచున్నా మన ప్రభు మన ముందు కనిపిస్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకో, నేను ఈ లోకాన్ని జయించాను అని చెప్పాడు. దయచేసి ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. మొరపెట్టే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి, అంగలార్చే వాళ్ళు కావాలి, రోదనము చేసే వాళ్ళు కావాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసు. ఇర్మియా అంటున్నాడు, తెలివి గల స్త్రీలను కనుగొనండి, జ్ఞానము కలిగిన స్త్రీలను కనుగొనండి, రోదనము చేసే స్త్రీలను కనుగొనండి, కన్నీరు కాచే స్త్రీలను కనుగొనండి. వారు త్వరపడి మన కొరకు రోదనము ధ్వని చేయాలి, రోదనము చేయాలి, మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. సహోదరుడా, నువ్వు ఉన్న స్థలంలో ప్రభు పాదాలు పట్టుకోండి. సహోదరి, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ పరిస్థితుల్లో దేవా నువ్వే మా దిక్కు అని చెప్దాం. దేవా నువ్వే సహాయం చేయాలని ఆయన చేతులకు అప్పగిద్దాం. ప్రభుకు అసాధ్యమైంది లేదు. హృదయపూర్వకంగా నోరు తెరిచి అడగండి. దేవా నువ్వు నా దేవుడవు, నన్ను విడిచిపెట్టడానికి కానీ నన్ను మర్చిపోవడానికి కానీ నీవు అన్యాయస్తుడవు కావు అని చెప్పండి. దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఏకీవిద్దాం. మన ప్రక్క వారిని మర్చిపోండి, మీరు ప్రార్థనతో ఉండండి, ప్రభుకి అప్పగించండి. ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. ఎన్ని లక్షల మంది ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ కోట్ల ప్రపంచంలో ఆయన నీ మాట వింటున్నాడు, ఆయన నిన్ను గుర్తిస్తున్నాడు, ఆయన నీ కదలికలు చూస్తున్నాడు, ఆయన నీ పనులు చూస్తున్నాడు, ఆయన నీ మాటలు వింటున్నాడు, ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన విడిచిపెట్టి మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. నమ్ము. ప్రభువా, ఎంతకాలం మార్పు లేని నా జీవితమే, నా కుటుంబానికి, నా దేశానికి నీ సమస్య తెచ్చాయి. మాట వినకపోవటమే, లోబడకపోవటమే, సరి చేసుకోకపోవటమే, నన్ను క్షమించాయి. దిద్దుకునే అవకాశం ఇచ్చావు, సరి చేసుకునే అవకాశం ఇచ్చావు. నేనున్న చోటే, నా గృహంలోనే, నా ఇంటిలోనే ఇప్పుడు నా ఇల్లును సరి చేసుకోవాలి, నేను నా కుటుంబాన్ని సరి చేసుకోవాలి, నేను నా బిడ్డలను సరి చేసుకోవాలి. ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చావు ప్రభువా, నాకు ఇచ్చావు మంచి అవకాశం. ఎన్నోసార్లు నన్ను పట్టించుకోకుండా, నా కుటుంబాన్ని పట్టించుకోకుండా, పనో ఉద్యోగమో వ్యాపారం అంటూ
తిరిగాను. కానీ ఇప్పుడు నా కుటుంబముతో ఉండి నా కుటుంబాన్ని గురించి ఆలోచించి నా గురించి నేను ఆలోచిస్తూ జీవించే అవకాశం ఇచ్చారు ప్రభువా. ఈ లాక్డౌన్ నాకు నేర్పిస్తుంది అనేక సత్యాలు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసి హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం. సహోదరా సహోదరి, నువ్వే పరిస్థితుల్లో మధ్య ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నిన్ను వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు అడుగు, ప్రభువా ఈ దుర్దశను విడిపించాయా, ఈ దురలవాట్లు విడిపించాయా, ఈ దుష్ట మనసు తొలగించాయా. నా తలంపులు సరిగా లేవు, నా చూపులు సరిగా లేవు, నా ప్రవర్తన సరిగా లేదు. బాగు చేయగలిగిన వాడు నీవొక్కడివే, నన్ను దిద్దగలిగిన వాడు నీవొక్కడివే. కనుక ప్రభువా నాకు సహాయం చేయి. దేవా నాకు లోకం మీద పాపం మీద అసహ్యత పుట్టించు. మందిరానికి వచ్చేవాడిని కానీ పాటలేవో పాడుతుండేవాడిని కానీ నా జీవితం సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు. నన్ను క్షమించు ప్రభువా. దిద్దుకునే అవకాశం ఇచ్చావు, సరి చేసుకునే అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. నన్ను నేను మార్చుకుంటున్నాను, నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను సరి చేసుకుంటాను. శిక్ష రాకమునిపే, దేవుని ఉగ్రత రాకమునిపే, దేవుని తీర్పు రాకమునిపే ప్రభువా నేను ఒప్పేసుకుంటానయ్యా, దిద్దుకుంటాను ప్రభువా. సమాధాన పడతాను ప్రభువా, నా కుటుంబంతో సమాధాన పడతాను ప్రభువా, మీతో. నువ్వు ఎక్కడ సమాధాన పడాలో అక్కడ సమాధాన పడు, ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకో, ఎక్కడ దిద్దుకోవాలో అక్కడ దిద్దుకో. ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. సామెతల్లో ఒక మాట అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవుడు నిన్ను ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు, ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు, ఎన్నోసార్లు నువ్వు మారాలని, నీ మనస్సు మార్చుకోవాలని, నీకున్న ఆ దురలవాట్ల నుంచి విడుదల పొందాలని దేవుడు నిన్ను ఎంత ఓర్చుకున్నాడు, నీ కుటుంబం ఎంత భరించింది. ఈ రాత్రి అయినా నీ మొండితనాన్ని విడిచిపెట్టు, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు, నీ కఠిన హృదయాన్ని ప్రభు దగ్గర బద్దల చేయి, దేవుని దగ్గర ఒప్పుకో. నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించు, ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. నిన్ను ఎంతో దుఃఖపెట్టాను దేవా. నా భార్యకు, నా భర్తకు దుఃఖం కలిగించు, నా కన్న తల్లిదండ్రులకు దుఃఖం కలిగించు, నా సంఘానికి సేవకునికి దుఃఖం కలిగించు. నా నిర్లక్ష్యం వలన దేవా, నా నిర్లక్ష్యం వలన నేను ఎంత నష్టపరిచాను. నన్ను క్షమించు. నువ్వెంత ఉపయోగకరంగా ఉన్నావో, నువ్వెంత నిర్లక్ష్య పెట్టావో దేవుని దగ్గర సరి చేసుకో. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడు నీ చేతిలో పెట్టిన ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశావో దేవుడి దగ్గర ఒప్పుకో. నిజంగా ప్రభువా నన్ను సరిచేయి, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయి. నువ్వు దేవునికి నమ్మకస్తుడివేనా? దేవుని మాట విన్న వ్యక్తివేనా? దేవుని ఆజ్ఞ కైకొన్న వ్యక్తివేనా? దేవుని చిత్తము నెరవేర్చిన వ్యక్తివేనా? ఆకులు మాత్రం కనబడుతున్నాయి, నీలో ఫలాలు లేవు. ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ యేసు ఆకలి తీర్చేది కాదు, ప్రభుని సంతోషపెట్టే చెట్టుగా లేవు అనుకుంటున్నావు. నీ గొప్ప కోసమో, మంచివాడు అనిపించుకోవడం కోసమో కార్యాలు చేస్తున్నావు తప్ప నిజముగా ప్రేమించిన ప్రభువు కోసము నిలబడే మనసు, సరి చేసుకునే మనసు, సమాధానపడే మనసు, సహాయపడే మనసు నీకున్నదా? ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా నన్ను క్షమించు ప్రభు, నాకు సహాయం వచ్చాయి. నా మాట తీరి మంచిది కాదు, నా చూపు మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కావు. ఏ మంచి లేకపోయినా నన్ను ఇంతగా ప్రేమించిన గొప్ప తండ్రి నీకు వందనాలని చెప్పు. ఆయన ఇంకా నిన్ను ఓర్చుకుంటున్నాడు, ఆయన ఇంకా నిన్ను ప్రేమించాడు, ఆయన ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు, ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఎన్నోసార్లు పట్టబడవలసిన నీవు, ఎన్నోసార్లు నాశనం కావలసిన నీవు, ఎన్నోసార్లు మరణించాల్సిన నిన్ను
దేవుడు కాపాడలా? గుర్తు చేసుకో. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు నన్ను మరణాన్ని తప్పించావు. ఎన్నోసార్లు దేవా నా జీవితం నాశనం కాకుండా, నా కుటుంబం పాడైపోకుండా నన్ను కాపాడావు నాయన. నిజంగా నన్ను ఎంతగా కాపాడావు, నీకు వందనాలు. ఏమిచ్చి నేను తెచ్చుకోలేను ప్రభువా. అవమాన పాలు కాకుండా నా కుటుంబం ముక్కలైపోవలసిన కుటుంబం, చెదిరిపోవలసిన కుటుంబం, వేదనతో ఉండవలసిన కుటుంబాన్ని మీరెంతగా కాపాడావు తండ్రి, నీకు వందనాలని చెప్పు. ఈ రోజైనా మనసు మార్చుకో, ఈ రోజైనా నీ నడత దిద్దుకో, ఈ రోజైనా ప్రభుని అడుగు. ప్రభు మార్చుకుంటున్నా, ప్రభు దిద్దుకుంటున్నా, నాకు సహాయం చేయి. అడుగుతావా ప్రభుని? ప్రభు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నీ హృదయ ఒప్పుకోలను వినాలని ఆశపడుతున్నాడు. నీకు నిజమైన ప్రార్థనేనా నీ నుండి వచ్చేది? నిజమైన పశ్చాత్తాపమేనా? దేవుని దగ్గర ఒప్పుకుందాం. నువ్వెన్నిసార్లు అబద్ధాలు ఆడావో, నీ కన్న తల్లితోనే, నీ తండ్రితోనే అబద్ధాలు ఆడావేమో, నీ భార్యతోనే, భర్తతోనే అబద్ధాలు ఆడేవేమో. ఎంతకాలం ఈ అబద్ధాలు బ్రతుకు? ఎంతకాలం ఈ అపవిత్రమైన బ్రతుకు? సరిచేసుకో. ప్రభువా, అబద్ధాల వల్ల నన్ను నేను పాడు చేసుకున్నాను. మీ వాక్యం చెబుతుంది, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. అది 2వ మరణం. అగ్ని గంధకాలతో మండే గుండం అబద్ధికుల కోసం సిద్ధపరచబడింది. అపవాది క్రియలకు సిద్ధపరచబడింది. సాతాను తంత్రాలకు సిద్ధపరచబడింది. అపవాది క్రియలకు సిద్ధపరచబడింది. అపవాదికి సంబంధించింది ఏదైనా నీలో ఉంటే తప్పక శిక్ష ఉంటుంది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. సహోదరు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. తల్లి, దేవుని పాదాలు పట్టుకుందాం. ఈ రాత్రి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నన్ను నీకు చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ చెయ్యి ఆయనకి చూపించు. నువ్వు ఒప్పుకుంటున్నట్టయితే, నువ్వు దిద్దుకుంటున్నట్టయితే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తున్నట్టయితే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. హృదయపూర్వకంగా ప్రభువుకు మన చేతులు అప్పగిద్దాం. ఆయన మనం చేయి పట్టుకొని తండ్రి చేతితో ఐక్యపరిచిన ప్రభువా, నీకు స్తోత్రాలని చెప్పండి. కలువరి సిలువలో ఒక చేత్తో తండ్రి చేపట్టుకున్నాడు, మరొక చేత్తో మన చేపట్టుకున్నాడు. మన చేతిని తీసుకుని వెళ్ళి తండ్రి చేతితో ఐక్యపరిచాడు. ఆయన మనను తండ్రితో ఏకపరిచాడు. తండ్రితో మనకు సహవాసాన్ని సమకూర్చాడు. దేవునికి దూరం అయిపోయిన మనలను, పోగొట్టుకున్న మనలను తిరిగి దేవునితో గడిపే, దేవునితో కలిసి జీవించే జీవితాన్ని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు ఈరోజు మీరున్న స్థలంలో ప్రార్థనతో ఏకీభించండి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒప్పుకున్నట్టయితే, నువ్వు సరి చేసుకున్నట్టయితే, నువ్వు సమాధాన పడుతున్నట్టయితే దయచేసి ప్రార్థనతో ఏకీభించాలని కోరుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని, పాపిని నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ కుడి చేయి మీ యొక్క గుండె మీద పెట్టుకొని ప్రార్థనతో ఏకీభించండి. మహాపరిశుద్ధుడు, దయచేసి ఎవరు అటు తిరగవద్దు. ఈ ప్రార్థనలో మీరు ఏకీభించాలి. మీ ఇళ్లలో దయచేసి ప్రార్థనతో ఏకీభించండి. సహోదరుడు, ప్రార్థనకు ఈ సమయాన్ని అప్పగించండి. ప్రార్థనతో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభువుని అడుగుతాం. ప్రార్థనతో ఈ రాత్రి ప్రభువుకు మనం చెబుతాం. దయచేసి నువ్వు సిద్ధపడినట్టయితే, ప్రభువా, నా ప్రార్థన అంగీకరించు, నన్ను అంగీకరించు, నా బలహీనతలో లోపాలు ఒప్పుకుంటున్నానయ్యా అని నీ యొక్క పశ్చాత్తాపానికి, నీ విధేయతకు గుర్తుగా నీ హృదయం మీద నీ కుడి చేపెట్టుకొని ప్రార్థనతో ఏకీభించండి.
ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ రాత్రి ఈ మధ్యవారము మేము ఇలా కూడుకోవడానికి ఇళ్ళ దగ్గరుండే వారున్న స్థలాల్లో వారి హృదయాలు మీకు అర్పించి, ఇంతవరకు జీవించిన జీవితం చాలు, ఇక నేను నా దేవుని కోసం బ్రతుకుతా, పరిశుద్ధంగా బ్రతుకుతా, ప్రభువుకు ఆలయముగా నా హృదయాన్ని సమర్పిస్తా అని ఎవరైతే హృదయపూర్వకంగా నోటితో ఒప్పుకొని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో వారికి మీ సహాయము దయచేయండి, వారికి మీ సహాయము దయచేయండి. ఇప్పటి వరకు దేన్నైతే విడుదల పొందలేకపోయారో ఆ దురాలవాట్ల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వారికి విడుదల దయచేయండి. నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు అన్నారు. ఈ రాత్రి ఆ దుర్దశ నుండి విడిపించండి, దుర అలవాట్ల నుంచి విడిపించండి, ఆ దుష్ట మనస్సు నుండి విడిపించండి, పాపిష్టి జీవితం నుండి విడిపించండి. నూతన వ్యక్తులుగా వారి హృదయాలు ప్రతిష్ఠించబడాలి. దీవించండి ప్రభు, కనికరించండి ప్రభు, సహాయం చేయండి. అలాగే మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మా హోలీ పెనీల సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా యొక్క ప్రాంతాలు, మా యొక్క పట్టణాలు, మా యొక్క దేశం మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే కాపాడండి ప్రభు. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రభు భయకాంతులుగా ఉన్న ప్రజలను ధైర్యపరచండి. ఆ వ్యాధికి గురైన వారు ముట్టి స్వస్థపరచండి. త్వరగా వారి కోలుకొని ఆరోగ్యవంతులు అవడానికి సహాయం చేయండి. ఆ వ్యాధి ఇతరులకు ఆ వైరస్ సోకకుండా తప్పించండి, బంధించండి, రక్షించండి, కాపాడండి. మా దేశం చుట్టూ మీ కంచి వేయండి, కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. త్వరలోనే మాకు నివారణ కల్పించి స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మేము చూడబోతున్నాం అని నమ్ముతున్నాం. సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభువా, ఈ మధ్యవారం ఇలా కూడుకోవడానికి కలిసి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. ఇంతవరకు ప్రార్థనలో ఏకీవించిన మీ బిడ్డలను దీవించండి. ఈ రాత్రి మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒకసారి మీ ఇళ్లలో లేచి నిలబడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మోకరించుంటారు, కూర్చున్నారు. దయచేసి మీ ఇళ్లలో లేచి నిలబడండి. మీ గ్రంథాలు ఇలా పైకి చూపించి దివ్య గ్రంథం అనే పాట మనం ఒక పల్లవి పాడుకుందాం. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైనా చదివిన సహాయము దొరుకును, ఎచ్చటనైనా దొరుకును. కష్టములు వచ్చినన్, నష్టములు కలిగినన్, కష్టములు వచ్చినన్, నష్టములు కలిగినన్, విడువకుండా చదువుడి దివ్య గ్రంథము, విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో ఈ రాత్రి ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తూ మరి కలిసి ఆరాధిస్తూ ఉన్న మీ అందరికీ వందనాలు. దయచేసి మీరు కూర్చోండి. దేవుని వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తున్నారని నమ్ముచున్నాను. అందుకే బైబిల్ ఇంకా ప్రారంభించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి బైబిల్ ప్రారంభించండి. బైబిల్ సాధ్యమైనంత వరకు మరి పూర్తి చేయాలనే మనసుతో చదవండి. రెండవది,
చదివేటప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని చదవండి. మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎన్నిసార్లు మనం చదవగలమో అన్నిసార్లు సంవత్సరంలో పూర్తి చేయడం ఎంతైనా మంచిది. కనుక భక్తుడైన దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ధన్యత వస్తుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. సరేండి, అందుకే యెషయా అంటాడు, అది వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. వర్షము లేకపోయినా కానీ అది చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే దాని వేర్లు ఎక్కడున్నాయి అంటే నది వారనున్నాయి. కనుక దేవుని వాక్యమును అలాగా మీరు ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని అలాగా మనము ధ్యానించడం ద్వారా దేవుని శక్తిని పొందుతాం. అందుకే యెహోషువతో ప్రభు అంటారు, నేను నీకు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ధ్యానించు. ధ్యానిస్తున్న నీవు జీవించు. సరేండి, దేవుని వాక్యం ఏది చెబుతుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఏదైతే జీవిస్తున్నామో తప్పనిసరిగా ఆ వార్త మనం ఇతరులకు ప్రకటించాలి. మన ఇంటిలో, మన కుటుంబంలో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇది అందరి బాధ్యత. ఇది సేవకుడే కాదు, రక్షించబడిన అందరి బాధ్యత ఏమిటంటే నీవు నేను అందరము కలిసి దేవుని యొక్క రాజ్య సువార్తను పంచాల్సిన బాధ్యత, ప్రకటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మంచిదండి. మరి వారంలో ఈ మధ్య వారం మనం ఇలా కూడి మరి మందిరంలో మనం ప్రార్థించే సమయం, మరి మందిరానికి రాలేకపోయినా మరి రాత్రి మీరు ఉన్న స్థలంలో మరి లైవ్ ద్వారా వింటున్నారని, చూస్తున్నారని నమ్ముచున్నాను. కొంతమంది ఇది మంచిగా రాకపోయినా మరి మీరు వింటున్నందుకు, ఇతరులకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ ప్రోత్సాహాన్ని, మీ ఆసక్తిని తెలియజేస్తున్నందుకు మీ కొరకు సంతోషిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మంచిదండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపటం సహవాస బిడ్డలుగా మనందరి బాధ్యత. సరేండి, అందుకే మంచి నేల పడిన విత్తనాలు ఫలిస్తాయంట. ఎంత? 100కి 100 అంతలు ఫలించాలి. ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అంటే మనలో నుండి ఫలాలు ప్రభువుకు కావాలి, ఫలించేవారిగా మనం ఉండాలి. కనుక మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి. అలాగే ఈ పరిచర్యను, మన సహవాసాన్ని, మన హోలీ పెరియల్ సహవాసాన్ని ఇతరులకు పరిచయం చేయండి, ఇతరులను ప్రోత్సహించండి. అలాగే మీ ప్రోత్సాహాన్ని, మీ ఆసక్తిని, మీ ఆనందాన్ని మాతో పంచుకోండి. కలిసి ప్రభుని మహిమపరుద్దాం. రండి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి మనం అందరం మరి ఇళ్లలో ఉన్న ఒక్కొక్క ఊరు కోసం, మరందరి కోసం మరి దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు కూడా సేవకునితో కలిసి ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. అందరూ తీసుకోండి. మార్కు సువార్త మరి 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయుదునని ఆయన అడిగాను. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లో ఒక అతను
ప్రభువారు తన శిష్యులతో వెళుతూ ఉన్నారు. ఒక అతను పరిగెత్తుకుని వచ్చాడంట. సరే, అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చెయ్యాలి అని అడిగాను. ఇతడు ఒకడు అని రాయబడింది. ఒక అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన మార్గాన్ని వెళ్ళిపోతుంటే ఈయన ప్రభువుకు దగ్గరకు పరిగెత్తాడట. పరిగెత్తుకుని వచ్చాడు. రెండవది, ప్రభు ఎదుట మోకరించాడు. ప్రభువుని పిలిచాడు, అయ్యా నువ్వు సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేనేం చేయాలి? ప్రభువారిని ప్రభువుగా గుర్తించాడు. రెండవది, ఆయన ఆసక్తి తెలియచేస్తుంది ఏంటంటే, ప్రభువారు వెళ్ళిపోతుంటే ప్రభువారికి వెనకాల పరిగెత్తుకొని వచ్చాడు. అంటే అతనిలో ఆశ కనపడుతుంది, ఆతృత కనపడుతుంది, తనలో ఆసక్తి కనిపిస్తుంది. ఇది మామూలు విషయం కాదండి. ఎందుకని ఈయన అడిగేది, ఈయన వచ్చింది, ఈయన ఆసక్తి భౌతిక సంబంధంగా కనపట్ల. ఎందుకనంటే బైబిల్లో చాలామంది స్వస్థతల కోసమో, అద్భుతాల కోసమో, వారి అవసరాల కోసమో, కుటుంబాల అవసరాల కోసం ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన అలా రాలా. ఈయన ఎలా వచ్చాడు అంటే పరిగెత్తాడంట ప్రభు దగ్గరికి. రెండవది, ప్రభు ఎదుట నడి రోడ్డు మీద మోకరించాడండి. ఎంత చక్కని ఆశో అండి. మనం ప్రభుని ప్రేమిస్తే మనం కూడా ఇలాంటి ఆశ కనిపిస్తుంది. ఎవరేమనుకుంటున్నా, ఎక్కడ కనపడ్డా ఏం చెప్తాం? వందనాలండి అని చెప్తారు. సరే, ఎక్కడ కనపడినా సరే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తారు. అది లోపలున్న ప్రేమ, లోపలున్న ఆ మనసు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు, కనపడితే పిలుస్తారేమోనని, లేదా కనపడితే వందనాలు చెప్పాల్సి వస్తుందనను ప్రక్కగా దాక్కుని వెళ్ళిపోతారు. కానీ ఈ వ్యక్తిలో కనపడే ఒక మంచి లక్షణం ఏమిటంటే, ప్రభువారు వెళుతుంటే సిగ్గుపడకుండా ప్రభు దగ్గరికి రావటం ఇది గొప్ప విషయం. చాలామంది ప్రభు దగ్గరికి రావాలంటే సిగ్గుపడతారు. బైబిల్ కూడా కొన్నిసార్లు దాచుకొని ఏదో సంచులో పెట్టుకోనో, ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా మరి అలాగా వచ్చి వెళ్ళేవారు ఉంటారు. సరే, ఏది ఏమైనా బైబిల్ చెప్తుంది, మనుష్యులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో పరలోకమందు నేను వానిని ఒప్పుకుంటా. నీతి విషయంలో, యథార్థత విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. కనుక యవనస్తుడు ఈ వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు, ప్రభు ఎదుట మోకరించాడు. ఈయన ఎలాంటివాడు? ఇలా పరిగెత్తాడు, ప్రభు దగ్గర మోకరించాడు అంటే ఈయన మామూలు వ్యక్తి కాదండి. ఇతని గురించి బైబిల్లో కొన్ని చోట్ల ఆయన గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్త క్లుప్తంగా మనం ఈయన గురించి జ్ఞాపకం చేసుకుందాం. పంతొమ్మిదో అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానని ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. చాలు. ఈ భక్తుడు యవనస్తుడు అని సంబోధించాడు. మనం మరలా లోకాసు వార్తకు వెళ్దాం. లోకాసు వార్తలో కూడా ఈయన గురించి ఏమి రాయబడి ఉందంటే మాట జ్ఞాపకం చేసుకో. 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం, 18వ అధ్యాయం. అందరూ తీసుకున్నారా? లోకాసు వార్త 18.
ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చెయ్యవలని. చాలు, ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు కనపడిన ఈ విషయాల్లో ఒకరు పరిగెత్తుకొని ఒక ఆయన వచ్చాడు. పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి రావటంలో పరిగెత్తినట్టు ఉంది బైబిల్లో. పరిగెత్తాడంట. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి. పరిగెత్తకపోతే ఆయన వెళ్ళిపోతాడేమో, పరిగెత్తకపోతే ఆయన నాకు దొరకడేమో, పరిగెత్తకపోతే ఆయన నేను అందుకోలేనేమో, పరిగెత్తకపోతే ఆయన నేను కలుసుకోలేనేమో, పరిగెత్తకపోతే ఆయనతో మాట్లాడలేనేమో, నాకున్న ఆశ, నాకున్న ఆలోచన, నాకున్న మనసులో ఆయనకి చెప్పలేనేమో అనే తపనతో పరిగెత్తాడు. పరిగెత్తిన వాడిలో కనిపించేది ఆశ, ఆసక్తి, ప్రభువు కోసమైన ఆ ఆత్మీయ దాహం. మంచిదే. పరిగెత్తటమే కాదండి, పరుగులెత్తటమే కాదు, ప్రభు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు వేసాడంట. ఇది ఇంకా అద్భుతమైన విషయం. సరేండి, పూర్వదినాల్లో ప్రార్థన అంటే సాష్టాంగపడి ప్రార్థించేవాడు. ఒకప్పుడు ప్రార్థన అంటే సాష్టాంగపడి ప్రార్థించేవాళ్ళండి. ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేసేవాడు. అదొక అనుభవం ఆ దినాల్లో. ఇప్పుడు అనుభవం ఏమిటంటే మనం మోకరించగలుగుతున్నాం, మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాం. ఇది మన అనుభవం. వాస్తవానికి ఇప్పుడు సాష్టాంగపడి ప్రార్థన అంటే ఇప్పుడు మన కొత్త, మనకు తెలియదు కనుక, మనం చూడలేదు కనుక అది మనకు కొత్తగానే అనిపిస్తుంది. కానీ వచ్చే తరానికి మోకరించడం కూడా ఒకవేళ కొత్త అయిపోవచ్చు. సరే, మోకరించడం కూడా వచ్చే తరానికి ఒకవేళ కొత్తగా ఉండొచ్చు. ఎందుకని ఇప్పటికే చాలా వరకు మోకరించడం అనేది మరుగైపోతుంది. సరే అండి, మోకరించడం అనేది వాళ్ళకి అదొక తప్పిపోయిన అలవాటు. కానీ బైబిల్ చెప్తుంది, వడిలిపోయిన చేతులు సడిలిన మోకాలను బలపరుస్తాను. కనుక ఈ యవనస్తు ఈ వ్యక్తిలో కనపడేది ఏంటంటే, ఒకటి పరిగెత్తే మనసు, పరుగులెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. రెండవ విషయం ఏమిటంటే తాను ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకరించాడు. ఇది ఆయనలో కనపడే ఒక మంచి లక్షణం. సరేండి, ఒక క్రీస్తు బిడ్డకు ఉండాల్సింది అంటే మోకరించే అనుభవం, మోకాళ్ళ అనుభవం. మోకరించే అనుభవాన్ని తప్పక మనం కలిగి ఉండాలి. యవనస్తుడు మనకు నేర్పిస్తున్నాడు, ఆ వ్యక్తి మనకు నేర్పిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? పరిగెత్తుకుని వచ్చాడంటే సామాన్యుడు కాడు. ఈ వ్యక్తిని గురించి బైబిల్ చెప్తుంది, ఆయన యవనస్తుడు అంట. ఏ కాలంలో ఉన్నాడు? యవన కాలంలో ఉన్నాడు. ఒకటి. రెండవది, లోకాసువార్తలో మనం చదువుకున్నాం, ఆయన అధికారి. సరే, ఆయన అధికారం కలిగిన వాడు, ఒక మనుష్యుడు అని మరి భక్తుడు మాటలు చెప్పినా ఆయన ఎవరో అంటే ఆయన గూర్చి కొంచెం ఆలోచిస్తే, సరే, పరిగెత్తుతున్నాడు, మోకాళ్ళు వేశాడు అంటే ఈయనకి ఏదో చెప్పని రోగం వచ్చింది, తెలియని ఏవో పెద్ద సమస్యలు వచ్చాయి కాబట్టే ప్రభు దగ్గరికి పరిగెత్తుతున్నాడు. లేనోడు కాబట్టి పరిగెత్తున్నాడు, బాధలో ఉన్నాడు కాబట్టి పరిగెత్తున్నాడు, కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పరిగెత్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఆయనకి ఏమీ లేవు, అక్కడ ఉన్నట్టు లేవు. మళ్ళీ ఈయన ఎవరో? ఒకటి యవనస్తుడు, రెండవది అధికారి, మూడవది అతను గూర్చి ధనవంతుడు అనే మాటలోనే కింద. ఆయన గొప్ప ధనవంతుడు, రెండవది అధికారంలో ఉన్నవాడు, మూడవది యవనస్తుడు. యవన కాలంలో, సరే అండి, బైబిల్ ఒక మాట, యవన కాలంలో కాడిమైట నన్నుకి మేలు అని. ఈ దినాల్లో మేము యవనస్తులు కాదండి, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాం అండి, అందుకే మేము మొరపెట్టలేకపోతున్నాం, అందుకే మేము ప్రభుని ఆరాధించలేకపోతున్నాం. యవన కాలం అని బైబిల్ చెప్తుంది. యవన కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితాన్ని కాపాడుకోవలసింది ఏ కాలంలో? యవన కాలంలోనే. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు, ప్రకటన ప్రసంగి గ్రంథము, అందరూ తీసుకోండి, ప్రసంగి గ్రంథము, నన్ను కూడా తీసుకోండి.
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, చూడండి, ప్రసంగి చెప్తున్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. యవనుడా, నీ యవన కాలం నీ ఇష్టం. ఏది తినాలంటే తిను, ఏది త్రాగాలంటే త్రాగు, ఏది చేయాలంటే చెయ్యి. నీ హృదయ ఇష్టము చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ కోరిక నీ ఇష్ట ప్రకారం చేసుకో. కానీ నువ్వేది చేస్తున్నావో ఇవన్నీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఎవరు తెస్తారు తీర్పులోకి అనుకోవచ్చు, నిన్న గడిచిపోయిందిగా, నిన్న గడిచిపోయింది ఏమో లేదు. నిన్న గడిచిపోయిన దినం దేవుడు ఆల్రెడీ తన గ్రంథంలో రాసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ ఇష్ట ప్రకారం జీవించు, నీ ఇష్టమే, కానీ ఇవన్నీ దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అందుకే అనేకసార్లు తల్లిదండ్రులు లేని వారు చెప్తుంటా, మీ పిల్లలకు బాధ్యత నేర్పండి అని. రెండవ మాట చెప్తుంటా, మీ పిల్లలకు మీరు ఇవ్వండి డబ్బులు, కానీ ఏం చెప్పాలి? నువ్వు 100, 200 లేదా 500, 1000 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళకి చెప్పాలి, అమ్మా నాకు లెక్క చెప్పు, నువ్వు నాకు లెక్క చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు నాకు లెక్క చెప్పాలంటారో తప్పనిసరిగా వారు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. సరేది కనుక దేవుడు మన సమయాన్ని లెక్క అడుగుతాడు. రెండవది నీ ధనాన్ని లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు నీ చేతిలో పెట్టిన సమయాన్ని నువ్వు తప్పనిసరిగా సద్వినియోగపరచుకో. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకో, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకో. రెండో విషయము, నీ చేతికి అప్పగించబడి పని నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. మూడో మాట ఏముందంటే, మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యకపోతే పాపం. మేలైంది ఆయన చేయకపోతే పాపం. కనుక యవనస్తు ఈ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు, నడు రోడ్డు మీద మోకరించాడు, సద్బోధకుడా అని ఆయన సంబోధించాడు. తర్వాత నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేనేం చేయాలో చెప్పండి. ఎంత మంచి ఆశ, ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆసక్తి. ఇతనిలో కనపడుతున్న విషయాలు మామూలు విషయాలు కాదు. ఈయన మామూలు వ్యక్తి కూడా కాదు. ఒక యవన కాలంలో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి, ధనవంతుడుగా ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఎంత ఆతురత కలిగిన, ఆశ కలిగిన, ఆవేదన కలిగిన వ్యక్తిగా జీవించడం గొప్ప భాగ్యం అండి. అందుకండి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులో. రండి, దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నీకు కూడా ఇలాంటి ఆశలు ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు లేకపోతే ప్రార్థన చేయి. నిజమే ప్రభువా, ఆయన ఒక యవనస్తుడై ఉండి, ఒక అధికారంలో ఉండి, గొప్ప ధనవంతుడుగా ధన సమృద్ధి కలిగి ఉన్న వ్యక్తి పరిగెత్తటం దేనికోసం? ప్రభువు కోసం. సత్పురుషుడైన దేవుని దగ్గరకు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావటానికి పరుగులెత్తే మనసు అండి. దేవుని సన్నిధి అంటే, దేవుని మాటలంటే, దేవుని కార్యాలంటే పరుగులెత్తే మనసు. నిజమేనండి, దేవుని కోసం పరుగులెత్తే మనసు నీకున్నదా? దేవుని సన్నిధి అంటే టైం అయిపోతుంది, సరేండి. దేవుని సన్నిధి అంటే ఆతురత, సమయం అయిపోతుంది, సరేండి. దేవుని సమయం బుధవారం 7 అయిపోతుంది, ప్రార్థనలో కూర్చోవాలి. శనివారం 7 అయిపోతుంది, ప్రార్థనలో కూర్చోవాలి.
ఆదివారం ప్రార్థన సమయం ప్రభు సందులో గడపాలి. ఒకవేళ నువ్వు మందిరానికి రాలేకపోవచ్చు, కానీ మనిషిని బంధించగలమేమో, కానీ నీ మనస్సును ఎవరు బంధించలేరు. కనుక నువ్వు ఉన్న స్థలంలో, నువ్వున్న ఇంటిలోనే నువ్వు ఆసక్తి కనుపరచు, ఆలోచించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు మనం చూస్తాము, పొందుతాం. అందుకే బైబిల్లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, జరుగుతాయి. దేవుడు అలాగా మనకు సహాయం చేయాలని ఉద్దేశం. కనుక ప్రభు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తిత్వం చాలా గొప్పదండి. కనుక ఆయన గూర్చి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే, ఆయన అధికారంలో ఉండి దేవుని దగ్గరికి పరుగులెత్తుతున్నాడే. దేవుని సన్నిధి అంటే పరుగులెత్తే మనసు, దేవుని దగ్గరికి పరుగులెత్తుకుంటూ మనసు, ప్రభువుని ఆరాధించే మనసు, ఆ గొప్ప అధికారంలో ఉన్నవాడికి. సరేండి, అధికారంలో ఉన్న చాలామంది చూస్తాం, ఏదైనా కొంచెం లేనప్పుడు విశ్వాసంతో వస్తాం, ప్రార్థనలో ఉంటాం. ఇక ఏదైనా కొంచెం వచ్చిందనుకోండి, ఇక మరలా ఎక్కడండి ఖాళీ, ఎక్కడండి మాకు తీరిక, మీరే చూస్తున్నారుగా, అటు వ్యవసాయమనో, ఇటు ఉద్యోగమనో, అటు వ్యాపారమనో, ఏదో కారణాలు చెప్పి సాకులు చెప్పుకుంటారు తప్ప దేవుని సన్నిధిని అనుభవించటం చాలా తక్కువ. సరేండి, దేవుడు మనకి యోబు అంటాడు, మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినను తొదర నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. అందుకే అనేక సార్లు చెప్తూ ఉంటా, దేవుడు నిన్ను ఇచ్చి పరీక్షిస్తాడు, నీకున్నది తీసేసి పరీక్షిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఒకవేళ తీసేసినప్పుడు ఎలా ఉన్నావు. అందుకే దేవుని బిడ్డలు, దావీదులను గొప్ప భక్తులు ప్రార్థించారు, ప్రభువా ఎక్కువయిందనుకో యెహోవా ఎవడు అంటానేమో, పేదనైపోయానేమో, దొంగిలించే మనసు వస్తుందేమో, కాబట్టి నాకు ప్రభువా ఉన్నదాంతో తృప్తి చెందే మనసు ఇవ్వమని ప్రార్థన చేశాడు. యాకోబు కూడా లూజు అనే స్థలంలో ప్రార్థించాడు. బేతేలు అనే స్థలంలో, ఆ స్థలం పేరు మొదట లూజు. ఆ లూజు అనే స్థలంలో యాకోబు ఆ రాత్రి ఆ దేవుని దర్శనాన్ని చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని వాగ్దానాలు పొందాడు. ఆ తెల్లారిన తర్వాత దేవుడు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఈయన మాట్లాడుకుంటున్నాడు. సరేండి, అందుకే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాం. వాక్యం చదువుతున్నావు, వాక్యము వింటున్నావు అంటే ఎవరు నీతో మాట్లాడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. మనకు అదే కనిపిస్తుంది ఆదికాండంలో. దేవుడు యాకోబు భయముతో ఆ రాత్రి పండుకున్నాడు. దేవుడు దర్శనము ద్వారా మాట్లాడాడు. ఒక నిచ్చెన కనబడింది, ఒక కొన భూమి మీద, ఒక కొన ఆకాశంలో ఉంటే దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుతున్నారు. దానికి పైగా దేవుడు పిలిచాడు, యాకోబుని పిలిచి నేను నీ దేవుడు నన్ను చెప్పి మాట్లాడాడు. దేవుడు మాట్లాడటం అయిపోయిన తర్వాత తెల్లారింది. తెల్లారాక యాకోబు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను తినడానికి ఆహారం ఇస్తే చాలు, నేను కట్టుకోవడానికి బట్టలు ఇస్తే చాలు, నేను వెళ్ళుచున్న మార్గంలో తోడై ఉంటే చాలు. నువ్వు నా దేవుడావు, నువ్వు నా దేవుడో ప్రభువా, నేను నమ్ముతా, నిన్ను ఆరాధిస్తా, నీ కొరకు బ్రతుకుతా నిర్ణయించుకున్నాడు. నేను స్తంభంగా నిలిపిన ఈ రాయి మందిరం అవుతుంది, నా దశమ భాగం నేను దేవునికి ఇస్తా అని ఒప్పుకున్నాడు. సరే, దేవుడు మాట్లాడటం అయిపోయినాక తనకు తాను దేవునితో మాట్లాడుకున్న అనుభవం యాకోబు అనుభవం. యాకోబు అలా ప్రార్థించాడు, యాకోబు అలా దిద్దుకున్నాడు, యాకోబు అలాగా జీవించాడు. నిజమే, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందాలి. కనుక ఈ వ్యక్తి యవన కాలములో ఉన్న వ్యక్తి, అధికారములో ఉన్న వ్యక్తి, ధన సంపన్ను కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి పరుగులెత్తటంలో ఆయనలో కనపడే గొప్ప ఆసక్తి. రెండవది, ప్రభు దగ్గర కనపడే దీనత్వం. ప్రభు దగ్గర కనపడే దీనులం. చాలాసార్లు లోకంలో ఎక్కడైనా దాస్తుంది ఏమంటారంటే దీనత్వం చూపుతారు, కానీ దేవుడి దగ్గరికి వస్తే దీనత్వం ఉండదు. దేవుని దగ్గరికి వస్తే మోకాళ్ళు వేయలేరు. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవుని సేవకుడి దగ్గరికి
ఒక ఆయన PhD చదివిన ఆయన వచ్చాడంట. అయ్యా, దేవుని మాట మీరు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయని విన్నాను, కనుక మీరు నా కోసం ప్రార్థన చేస్తారని వచ్చాను, చేస్తారా? అప్పుడు పాస్టర్ గారు, బాబు నువ్వేం చదువుకున్నావు అని విషయాలు అడిగి, సరే బాబు మరి మోకాళ్ళే నేను ప్రార్థన చేస్తున్నానంట. చేయండి అయ్యారు అంటాడు. బాబు నా మాట విను, మోకాళ్ళే అంటే చేయండి అయ్యారు అంటాడంట. ఈ పాస్టర్ గారు చెప్పండి, అయ్యా నువ్వు దేవుని దగ్గర విధేయత చూపకుండా, దేవుని దగ్గర మోకరించకుండా, దేవుడు నీకు సహాయం చేయకుండా నేనేం చేస్తా? దేవుడు నీకేం చేయాలి? ఆయన నీ దీనత్వం చూడాలి, ఆయన నీ విధేయత చూడాలి, ఆయన నీ వినయం చూడాలి, ఆయన నీకు సహాయం చేయాలి. కనుక నువ్వు మోకరించకుండా నేను ప్రార్థన చేయలేను బాబు, నా వల్ల కాదు. సరే చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట. నేను ప్రార్థన చేయనయ్యా అన్నాడంట పాస్టర్ గారు. వెళ్ళిపోయాడంట. కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళా వచ్చాడంట. మళ్ళా వచ్చి మళ్ళా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. పాస్టర్ గారు మళ్ళా వ్యక్తిని గుర్తుపెట్టాడు. బాబు మరి మోకరిస్తావా? అయ్యా మోకరిస్తానన్నాడంట. ఇప్పుడు మోకరించి ఎప్పుడైతే మోకాళ్ళు వేసాడో అప్పుడు దేవుని సేవకులు ప్రార్థించారంట. తన దీనత్వాన్ని బట్టి, తన విధేయతను బట్టి జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయని ఆయనని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తనకు కొద్ది రోజుల్లోనే మంచి ఉద్యోగంలో దేవుడు అవకాశం ఇచ్చాడంట. నిజమే, మనం దేవుని దగ్గర తగ్గించుకోకుండా మనం ఎటువంటి కార్యాలు చూడలేము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. సరేండి, ఒక PhD చదివితేనే మోకాళ్ళు వంగో, కానీ ఆయన PhD చదివాడండి, అందుకే మోకాళ్ళు వంగట్లా. సరేండి, ఏదైనా కొంచెం కలిగిందనుకోండి, ఇంక మన వేష భాషలన్నీ మారిపోతాయి, మన మాట తీరు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తిలో ఆయన అధికారి అని బైబిల్ రాయబడింది. అధికారి, గొప్ప అధికారంలో ఉన్నవాడు. పరుగులెత్తటం ప్రభు అంటే, ప్రభు దగ్గరికి రావటం, ప్రభు దగ్గర మోకరించటం, ప్రభువుని ప్రభువుగా గ్రహించటం, తన జీవితంలో తుది శ్వాస విడిచిపెట్టడానికి, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరగబోయే నిత్యత్వాన్ని గురించి ఆలోచించటం, ఇది మామూలు విషయం కాదండి. సరేండి, ఇలాంటి వ్యక్తి యవన కాలంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి పరుగులెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. మొదటి. రెండవది, ప్రభు దగ్గర ఏమైపోయాడు? తగ్గించుకున్నాడు, లోబడ్డాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే, ఆయన దేవుని దగ్గర దీనత్వాన్ని చూపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మాటల్లో, ప్రవర్తనలో తన దేవుని దగ్గర ఆ విధేయతను కనపరిచాడు. అదే కాదండి, మోకాళ్ళేసే అనుభవం చాలా ఆత్మీయ అనుభవం. మన జీవితంలో కూడా మరి ఆ యవనస్తుడు మనకు నేర్పే అనుభవాల్లో ఒకటి, ఆయన అంత స్థాయిలో ఉండి కూడా మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి రావటానికి, ప్రభు దగ్గరికి రావటంలో పరిగెత్తుకుంటూ వచ్చే మనసు. రెండవది, ప్రభు ఎదుట మోకరించే మనసు, తగ్గించుకునే మనసు. సరేండి, మనము తగ్గాలి, మన ప్రభు పెరగాలి. దేవుడు నిన్ను దీవించే కొద్దీ, నువ్వు ఆశీర్వదించబడే కొద్దీ, నీ జీవితంలో దీవెన పొందే కొద్దీ మనము తగ్గాలి, మన ప్రభు కనపడాలి, మన ప్రభు హెచ్చించబడాలి, మన ప్రభు ఘనపరచబడాలి, మన ప్రభు సంతోషించాలి. దేవుడు నిన్ను ఆరోగ్యం ఇచ్చాడా? ప్రభు సంతోషించాలి. నీకు ఉద్యోగం వచ్చిందా? ప్రభు సంతోషించాలి. నీకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారా? ప్రభువుకి సంతోషం. ఏది జరిగినా దేవునికి సంతోషం కలగాలి, దేవుణ్ణి ఆనంద పెట్టాలి, అప్పుడే మనకు ఆనందం. కనుక ఈ యవనస్తుడు, ఈ వ్యక్తి యవన కాలంలో ఉన్న వ్యక్తి, ధనవంతుడుగా ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ఒకటి. రెండవది, చుట్టూ ఎవరు చూస్తున్నారా, ఏమనుకుంటున్నారా అనుకోలేదు, కానీ మోకరించగలిగిన అనుభవం, మోకాళ్ళేయగలిగిన అనుభవం తన జీవితంలో ఉంది. మూడవది ఏమిటంటే, ప్రభువా నువ్వు సద్బోధకుడా. ఆయన మాటలు ఎంత చక్కని మాటలండి. ఆ మాటలో చాలా అర్థం ఉంది. ప్రభువా నువ్వు సద్బోధకుడా,
నా మాటే అది గొప్ప విషయం అండి. నువ్వే బోధకుడావు, నువ్వు మంచి బోధకుడావు, నువ్వు మంచి దేవుని కుమారుడావు, నువ్వు మంచి బోధకుడవు అని గ్రహించాను. నిజమేనండి. బైబిల్లో షూనేమిరాలన్న ఆమె దైవజనుడైన ఎలీషాని గురించి ఒక మాట రాయబడింది. భర్తతో అంటది, అయ్యా మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవ, ఆయనలో భక్తి ఉందని నేను ఎరుగుదును, ఆయనకి రక్షణ ఉందని నేను ఎరుగుదును, ఆయనకు మార్పు ఉందని నేను ఎరుగుదును, ఆయన దైవ భక్తి కలిగిన వ్యక్తి అని నేను ఎరుగుదును. కాబట్టి మిద్ది మీద ఒక గది కడదాం, అందులో దీపస్తంభం, బల్ల, పీట ఆయన కొరకు ఏర్పరుద్దామని చెప్పి అంత ఏర్పాటు చేసిందండి ఆమె. గహాజీ ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ షూనేమి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నట్టు బైబిల్లో రాయబడి ఉంది. నిజమే. అంత పని ఎలా చేయగలిగింది? ఆమె గ్రహించింది కాబట్టి, ఆమె తెలుసుకుంది కాబట్టి, ఆమె విధేయత చూపింది, నేర్చుకుంది. అలాగే యవనస్తుడు, ఈ ధనవంతుడు, ఈ గొప్ప వ్యక్తి ఏం కనపరుస్తున్నాడంటే పరుగులెత్తటం ప్రభు అంటే, ప్రభు సన్నిధి అంటే, ప్రభు కార్యాలంటే పరుగులెత్తే మనసు. రెండవ మనసు ఏం కనపడుతుంది? ప్రభు దగ్గర తగ్గించుకొని మోకాళ్ళు వేసే మనసు, మోకాళ్ళు వేసే అనుభవం. మన పిల్లలకు చిన్నప్పటి నుండే మోకాళ్ళ అనుభవం నేర్పటం మనందరికీ ఆశీర్వాదం. మోకరించి ప్రార్థించటం. తర్వాత ఇతరులో కనపడే లక్ష్యం ఏమిటి? లక్షణంలో ఇంకొక లక్షణం ఏంటంటే సద్బోధకుడా, అంటే నువ్వు మంచి బోధకుడా. ఈ లోకంలో మంచి అనేది ఎక్కడా లేదు, దేవుడు ఒక్కడే మంచోడు. మనం ఎవరిని చూడాలి? ఎవరినో చూడొద్దు, మనుషులను చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, సేవకులను చూడొద్దు. మనం చూడాల్సింది ఎవరిని? దేవుణ్ణే చూడాలి. కనుక ఈయన ఎవరిని చూశాడు? సద్బోధకుడైన ప్రభువును చూశాడు. మంచి బోధకుడు నీవు, దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడావు, నువ్వు మంచి బోధకుడు అని నేను ఎరుగుదును అని చెప్పాడు. తర్వాత అంటాడు, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని కావాలి. అదే ఆయన మనసు అండి. ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎంతసేపు మనకి ఏ ఆలోచన ఉంటుందంటే ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, తినటానికి వచ్చి, త్రాగటానికి వచ్చి, ధరించుకోవడానికి వచ్చి, మనకి ఈ లోకంలో జీవించడానికి కావలసిన వాటి గురించే ఆలోచిస్తాం. కానీ ఈ వ్యక్తికి ఉన్న ఆలోచన పరసంబంధమైనది. నేను నిత్య జీవానికి వారసుని కావాలి, నేనేం చేయాలి, నేనేం చేస్తే నిత్య జీవానికి వెళతాను, నిత్యము జీవించే జీవితం ఉందే. ఎంత చక్కని ఆత్మీయం ఏంటండి. సరేండి, నిత్యము జీవించే జీవితం ఉందే. నమ్ముతున్నారా? ఈ లోకంలో మరణముతోనే అంతమైపోదండి మన జీవితం, మరణముతోనే ముగించబడదు మన జీవితం. మరణముతోనే అసలైన జీవితం ప్రారంభమిస్తుంది. అసలైన జీవితం ప్రారంభం దేంతో? మరణముతోనే ప్రారంభం. అది గ్రహించాడు యవనస్తుడు, అది ఆలోచించాడు యవనస్తుడు, అది తెలుసుకున్నాడు యవనస్తుడు. ఈ ధనవంతుడు, ఈ అధికారి, ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని కావాలి అంటే నిత్యము జీవించే స్థలానికి వెళ్ళాలి, స్థలములో నేను ఉండాలి. నిత్యము జీవించేది, నిత్యము జీవించే వ్యక్తిగా నేను ఉండాలి, నిత్యము జీవించే స్థలములో ఉండాలి, నిత్యము జీవింపచేసే దేవుడితో ఉండాలి. నేనేం చేయాలి? తపనండి, ఆశ అండి, ఆలోచన నీకుందా? యవనస్తుడు అలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఇలాంటి తపన కలిగి ఉన్నాడు. ఇది మంచి అలవాటు అండి, ఇది మంచి ఆలోచన, ఇది మంచి దేవుడిచ్చిన భాగ్యం. ఈ మంచి అనేది దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండటం ఎంతైనా మనకు క్షేమమో, అది లాభం. అందుకే అంటాడు దుర్దినములు రాకమనిపే. ప్రసంగి 12వ అధ్యాయంలో మొదటి వచనం అందరూ తీసుకోండి. ప్రసంగి 12 మొదటి వచనం. దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడంట?
దుర్దినాలు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు. సంవత్సరాలు రాకమునిపే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే ఏం చేయి? నీ బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో అది నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. అదే తెచ్చుకుంటున్నాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసునైపోవాలి. నేనేం చేయాలి? ఏ మంచి పనులు చేయాలో చెప్పండి. మీరు ఏది చెప్తే అది చేస్తా. మీరు ఏది చెప్తే నేను అది చేస్తా. ఎంత చక్కని ఆలోచన, ఎంత చక్కని తీర్మానము, ఎంత చక్కని ఆశ, ఎంత చక్కని ఆవేదన. మంచిదనండి ఉన్నాయి. చక్కగానే ఇప్పటి వరకు బాగానే ఉంది యవనస్తుడి జీవితం. ఇంతవరకు బాగానే ఉంది ఆశలు, బాగానే ఉన్నాయి ఆలోచనలు, బాగానే ఉన్నాయి తలంపులు, బాగానే ఉంది తన భవిష్యత్తు, మంచిగా ఉంది. ఇప్పుడు ప్రభువుని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు ఈ సమయంలో ఆయన అంటాడు, ఆయన చివరికి వచ్చాడు, అయ్యా నీ ధనం తీసుకెళ్ళి పేదలకు ఇచ్చేయి. ముందు ప్రభు అంటారు, నాయన నీ తండ్రిని తల్లిని సన్మానించు అని, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞలని నీకు తెలుసు కదా అని ప్రభు ఆయనతో చెప్పాడు. ఇవన్నీ చేస్తూ చెయ్యి బాబు అని చెప్పి, మీరు ఇంటికి లేక వచ్చిన చదవండి చెబితే అప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ నేను బాల్యము నుండే చేస్తున్నానయ్యా. మీరు చెప్పిన లిస్ట్ అంతా నేను నెరవేర్చేసా. నేను చెప్పినవన్నీ పూర్తయిపోయినాయి. మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నా. ఎప్పటి నుండి? బాల్యము నుండి చేస్తూనే ఉన్నాడట. ఒక్కొక్కటి వివరిస్తే సమయం లేదు, కానీ అన్నీ నేను చేస్తూనే ఉన్నానయ్యా. ఇంకేంటి? ఇక నాకున్న కొదువేమిటి? ఇక నాకున్న కొదువేంటో చెప్పండి, నేను చేస్తా. మంచిదండి. ప్రభువారు ఆశపడ్డారు, అతని మీద ప్రేమించి. చూడండి, అక్కడ ఒక మాట ఉంది, ఆయన ప్రేమించి. చూడండి సహోదరా, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీవు వెళ్ళి నీ ఆ కలిగిన దాన్ని అమ్మి పేదలకు ఇచ్చి పరలోకము ధనము సమకూలుగును, నువ్వు వచ్చి నన్ను. ప్రభు ఒక మాట అన్నారు, ప్రేమించాడు ప్రభు. రండి, ఎవరిని ప్రేమించాడంట? ఆ యవనస్తుని ప్రేమించి మరొక మాట చెప్పాడు, నాయనా నీకున్న కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చే, పరలోకంలో నీకు ధనం కలుగుద్ది. మరి నువ్వేం చేయి? నన్ను వచ్చి వెంబడించు. నీ కలిగినవన్నీ అమ్మేసేయి, పేదలకు ఇచ్చే, పరలోకంలో సంపాదించుకో, పరలోకంలో ధనం సంపాదించుకో, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అంతేనండి. చూడండి, అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. కనపడలేదండి. మళ్ళీనా ఏమొచ్చింది? ఆస్తి గలవాడు గనుక ముఖం చిన్నబుచ్చుకున్నాడు, రెండవది దుఃఖపడుతున్నాడు, మూడవది వెళ్ళిపోయాడు. అక్కడ లేడు. ఎందుకని అక్కడ రాయబడి ఉంది? మిగులా ఆస్తి గలవాడు. సరేండి, చాలామంది అంటారు, అయ్యా మీరు మా కోసం ప్రార్థన చేయండి. బాబు, సమస్య నీది కనుక నువ్వు ప్రార్థన చేయన్నారు అనుకోండి, మరి కనపడరు. ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, మమ్మల్ని చేయమంటాడంటే ఆయన చేయకుండా. సమస్య నీదైనప్పుడు నువ్వెవరు ప్రార్థన చేయాలి? నువ్వే చెయ్యి. సరేండి, కానీ పాస్టర్ గారు అయ్యా నేను చేస్తాలే నీకెందుకు అన్నారనుకోండి, ఇక వీళ్ళు శుభ్ర నిద్రపోతారు. కనుక ప్రభు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి నీకున్న ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చే, పరలోకంలో నీకు కలుగుద్ది. కనుక నువ్వు వచ్చి ప్రభు ఇమ్మంటలా. సరే, ప్రభు ఇమ్మంటలా. ఈ మధ్యన ఒక ఆమె మారుమూసు పొందమ్మా, రక్షణ పొందు, ప్రభు కొరకు సాక్షిగా ఉండంటే, మీరు ఏదైనా చెప్పండి, ఆస్తి అన్న దేవునికి ఇచ్చేస్తానుగా, నేను మట్టుకు రాను, నేను మట్టుకు మారను, నేను మట్టుకు విన్ను. నీ ఆస్తి ఎవరికి కావాలి? నువ్వు దేవునికి లోబడకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా ఎన్నిచ్చినా దేవుడు ఏం తీసుకుంటాడు? దేవుడికి కావాల్సింది నీ ఆస్తి కాదు. దేవుడికి కావాల్సింది ఇళ్ళో, పొలాలో, నీకున్న ఆస్తియో, నీకున్నది ఏది అవసరం లేదు.
దేవుడికి కావాల్సింది నీ హృదయము, నీ విధేయత, నీ వినయము దేవుడు చూస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. కనుక యవనస్తుడు ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్పారో ముఖం చిన్నపుచ్చుకున్నాడంట, రెండవది ఏడుస్తున్నాడంట, మూడవది కనబడకుండా వెళ్ళిపోయాడు. ప్రభు ఆయన్నేం తిట్టలేదే, ప్రభు ఆయన్నేం కొట్టలేదే, ప్రభు ఏమీ లేదా ఏదో చేయమని అనలేదే. సరే అండి, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెళ్ళిపోయాడు. అందుకే ఒక్క మాట, యోహాను సువార్త ఎందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో ఒక్క మాట చదివి యోహాను సువార్త రండి. పన్నెండవ అధ్యాయం యోహాను సువార్త 94 పేజీ. యోహాను సువార్త 12వ అధ్యాయము 41 నుంచి చూద్దాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవారు. అనేకులు ఆ దినాల్లో కూడా ఏం చేశారట? ఆ దినాల్లో కూడా ప్రభుని వెంబడించారంట. ఎవరు వాళ్ళు? అధికారుల్లో వారు, ధనవంతులైన వారు, గొప్పవారు వెంబడించారు. కానీ ప్రభు చేత మెప్పు కంటే మనుషుల మెప్పు కోసమే ఎక్కువగా ఆశపడేవాళ్ళంట. అందుకే వాళ్ళు నిలవరండి. మనుషులు ఎదుట కనపడి మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళు నిలబడలేదు. కనుక ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు, ఈ అధికారి రావటం బాగానే ఉంది, మొదట విధేయత బాగుంది, వినయం బాగుంది. కానీ ఎప్పుడైతే ప్రభు ప్రేమించి మాట్లాడాడో అంతే. ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటకి ఏమైపోయాడైనా? ముఖం చిన్నపుచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. సహోదరా, ఈ రాత్రి ఈ విషయంలో నువ్వేం నిర్ణయించుకుంటావో ప్రార్థన చేద్దాం. మోకరించండి. దయచేసి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. యవనస్తుడి జీవితాన్ని ప్రభు మన ముందు పెట్టాడు. యవనస్తుని ప్రారంభం బాగుంది, కానీ ముగింపు సరిలేదు. నువ్వు రావటం బాగానే వచ్చావు, నువ్వు లోబడే విధానం సరిలేదు. దేవుని దగ్గరికి వచ్చావు, నీ అర్పణ సరిగా లేదు. దేవుని దగ్గరికి వచ్చావు, నీ మాటలు బాగున్నాయి, కానీ నీ క్రియలు సరిలేవు. నువ్వు మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ క్రియలలో నువ్వు యోగ్యుడివేనా? ఈ రాత్రి పరీక్షించుకుందాం. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. యవనస్తుడు ముఖము చిన్నపుచ్చుకున్నాడు. ప్రభు ప్రేమించి చెప్పాడు ఆ మాట. ముఖము చిన్నపుచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయాడు, మరలా కనపడలేదు. ప్రభుని వెంబడించిన అధికారులు, ధనవంతులు చాలామంది ఉన్నారు. కానీ వారికి మనుషుల మెప్పే కావాలి, కానీ దేవుని మెప్పు అవసరం లేదు. దేవుడు చెప్పింది చేయరో, దేవుడు చెప్పింది వినరో. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు అనుకున్నదే చేస్తారు తప్ప వాళ్ళు చెయ్యాలనుకుందే చేస్తారు. కానీ దేవుడు చెప్పింది చేయరో. నువ్వు ఆ వ్యక్తివేనేమో, నువ్వు కనబడకుండా వెళ్ళిపోతావేమో. రేపు రాకల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అది నువ్వే పరీక్షించుకొని ఈ ప్రార్థనతో ఏకీవించు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, ఈ వ్యక్తి గురించి ప్రారంభం బాగానే ఉంది, విధేయత బాగానే ఉంది, పరుగులెత్తడం బాగానే ఉంది, ప్రభుని సంబోధించడం బాగానే ఉంది. కానీ ప్రభుని అడగటం బాగుంది, ఆలోచించడం బాగుంది. కానీ ప్రభు ప్రేమలోకి వస్తే జీవితంలో దుఃఖపడుతూ
ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖముతో ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కనుక ప్రభువా, మేము అలా వెళ్ళేవారిగా ఉండకూడదు. మా ప్రారంభం బాగొట్టం కాదు, మా అంతం బాగుండాలి. మా జీవిత ముగింపు బాగుండాలి. మా జీవిత ముగింపు ఆశీర్వాదంగా ఉండాలి. పని ఆరంభము కంటే పని ముగింపు గొప్పది నాయన. కాబట్టి మేము నెరవేర్చేవారిగా ఉండాలి, సఫలపరిచేవారిగా ఉండాలి, సంపూర్తి చేసేవారిగా ఉండాలి. మమ్మల్ని అలా సిద్ధం చేయమని, దీవించమని, ఈ మాటలు నీ బిడ్డ హృదయాల్లో ముద్ర వేసి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధితోడై కృపతో జ్ఞాపకం చేసుకొను గాక. ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యాన్ని విని మీ అందరికీ వందనాలు.